హాయ్ ఫ్రెండ్స్, పద్మశాలి వీవింగ్ పార్ట్ 3 వీడియో. శారీ పూర్తయింది, గడవట్టడానికి ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి వీడియో. చీరని ఇప్పుడు కట్ చేస్తున్నాడు, కట్ చేసి తీస్తున్నాడు. దోన్గం తీసి ఇప్పుడు శారీని గడబట్టడానికి దోన్గం నుంచి వెళ్ళి సపరేట్ చేస్తున్నారు. శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. లెంత్ మనకి ఎలా ఉంటుంది, డిజైన్ ఎలా ఉంటుందని పూర్తిగా కనబడుతుంది. చూడండి, పైన ఉన్నది బార్డర్ పేట్. శారీని తీసిన తర్వాత సీక్ని ఇట్లా శారీకి కొడితే తొందరగా సేల్ అవుతుందని ఒక సెంటిమెంట్ శారీకి. శారీ ఇప్పుడు మడతలేసే విధానం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. శారీ మనకి బార్డరు కరెక్ట్గా ఉండడానికి శారీని అటు ఇటు పట్టుకొని లాగుతారు, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది శారీ. ఇప్పుడు మడతేస్తున్నాడు శారీ. అది మొత్తము పళ్ళు, అటు సైడ్ బ్లౌజు. సో బ్లౌజ్ని సపరేట్ చేయాలి. బ్లౌజ్ని సపరేట్ చేస్తేనే మనకు పళ్ళు శారీ డిజైన్ మొత్తం క్లియర్గా కనబడుతుంది, ఎందుకంటే పళ్ళు లోపలికి వెళ్తుంది. ఇది ఫస్ట్ శారీ కాబట్టికి రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు రిమూవ్ చేస్తున్నారు. ఈ బద్ద కట్ చేసిన తర్వాత దాన్ని పేనిన తర్వాత ఆ పేనిన దాన్ని శారీకి కొడితే ఒక సెంటిమెంట్ అన్నట్టు, మంచిగా శారీస్ అన్నీ తొందరగా అవుతాయి, రెడీ అవుతాయి అన్న ఇంటెన్షన్. ఇప్పుడు ఇది బ్లౌజ్ని మనం స్ట్రైట్గా చేస్తేనే క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి డివైడ్ అవుతుంది అన్నట్టు. శారీ ఇప్పుడు మొత్తం మడతలేస్తున్నారు. అది పళ్ళు శారీ, ఇది శారీ మొత్తం డిజైన్ క్లియర్గా కనబడడానికి ఓపెన్ చేసి చూపిస్తున్నారు. చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి. అక్కడ ఏనుగులు, పిట్టెలు, ఫ్లవర్స్, పళ్ళు కూడా ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కొంగు మడతేస్తున్నారు. ఆ మడత మొత్తం క్లారిటీగా చూడండి. ఇప్పుడు మనము చించులు వేసుకుంటాం కదా శారీకి, అది ఇప్పుడు అక్కడ ఉన్న బార్డర్ మధ్యలో ఉన్నదాన్ని మడతేశారు. ఇప్పుడు గడబడుతున్నారు. గడబట్టే ప్రాసెస్ కూడా కరెక్ట్గా పడితేనే శారీ నీట్గా ఫినిషింగ్ వస్తుంది, ఫినిషింగ్గా కనబడుతుంది. సో మడతలు వేయాలి. లాస్ట్ అయిపోయిన తర్వాత అలా చేసి దారాన్ని, మనం నేసిన దారం ఉంటుంది కదా, ఆ దారంతో థ్రెడ్ కడితే